అమ్మా, యోహాను నీ కుమారుడు. యోహాను, ఈమె నీ తల్లి. యేసు సిలువలో మరి కాసేపట్లో మరణించబోతున్నాడని తెలిసి నా తల్లికి నేనేం చేయాలి? ప్రత్యుపకారం చేయాలి. నా తల్లి నాకు ఎంత చేసింది నాకు తెలుసు. నన్ను నవమాసాలు మోయటమే కాదు, నా కోసం అవమానాలను కూడా మోసింది. నా తల్లి మరియ త్యాగాన్ని ప్రభు మర్చిపోలేదు. నా తల్లి నన్ను నవమాసాలు మోసింది, నవమాసాలతో పాటు అవమానాలను మోసింది. ఇవన్నీ కూడా తెలిసి కూడా నా తల్లి ఆ రోజు బాధంతని, దుఃఖాన్నంతటినీ కూడా దిగమింగుకొని నన్ను కన్నదే, నన్ను పెంచిందే, పెద్దవాడిని చేసిందే. ఈ రోజు నేను వెళ్ళిపోతున్న ఈ సమయంలో నా తల్లి సంగతి ఏంటి అని ఎక్కడ వృద్ధాశ్రమాలు ఉన్నాయో తెలుసుకోలేదండి ప్రభు. కారణం, ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు. నీ తల్లికి నువ్వు ప్రత్యుపకారం చెయ్యాలి. అందుకే కావచ్చు ప్రభు ఏమంటున్నాడు అక్కడ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు అన్నాడు అని తల్లిని తాను ప్రేమించిన శిష్యుడికి అప్పగించేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒకటి, ఆయన పరిస్థితి బాగోలేక ప్రాణం పోయేటువంటి సమయంలో తన కోసం ఆలోచన చేసుకోకుండా తల్లి కోసం ఆలోచించాడే. ప్రాణం పోయే సమయంలో నా ప్రాణాన్ని ఎలా నిలబెట్టుకోవాలని ఆలోచించడం లేదు, నాకేంటి కష్టమని ఆయన మాట్లాడుకోవటం లేదు. కానీ ఉన్న నా తల్లి కష్టపడకూడదు, నా తల్లికి ఏ కష్టం రాకూడదు అని తను మరణించినా నా తల్లి క్షేమంగా ఉండాలని ఒక తల్లి కోసం ఆ పరిస్థితుల్లో ఆలోచించాడే. అది ప్రపంచంలో ఉన్న కుమారులకు, ప్రపంచంలో ఉన్న పిల్లలందరికీ యేసు ప్రభువు నేర్పించిన ఒక గొప్ప పాఠం కాదా, ఒక పెద్ద పాఠం కాదా? అదే, అమ్మా ఇదిగో నీ కుమారుడు.